హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నిఖిలాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ. ఒక గిన్నెలోకి 2 కప్పులు శనగపిండి తీసుకున్నాము. తగినంత ఉప్పు, టేబుల్ స్పూన్తో 1/2 స్పూన్ వేసుకోండి కారం, చిటికెడు పసుపు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా అక్కడక్కడ ఉండిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్ కూడా స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల ఉండల కింద వచ్చేస్తుంది. అన్నీ ఇలా ఉండలేని లేకుండా వాటర్ కూడా ఎంత కావాలో అంతే వేసుకొని ఇలా థిక్గా కలుపుకోవాలండి పిండిని. ముందుగా కళాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అరటికాయలని పీల్ తీసేసుకొని మనం అరటికాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ముందు కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ ముక్కల్ని డిప్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. అరటికాయలని స్లైసెస్గా కోసిన తర్వాత కొంచెం సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవడం వల్ల అవి బ్లాకిష్ రాకుండా ఉంటుంది, లేదంటే బ్లాకిష్ వచ్చేస్తుంది, చూడ్డానికి కూడా బాగోదు. కాబట్టి నీళ్ళల్లో అలా వేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని పిండిలో డిప్ చేసుకుని ఇలా వేడెక్కిన ఆయిల్లో వేసుకోండి. తర్వాత అన్ని వైపులనే ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మరీ హైలో పెట్టొద్దు, అలానే లోలో పెట్టొద్దు. హైలో పెట్టడం వల్ల మనకి మాడిపోతుంది. శనగపిండి కాబట్టి ఈజీగా రోస్ట్ అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం తీసేసుకోవాలండి. చూడండి, అరటికాయ బజ్జీ ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అలాగే ఉబ్బినవి కూడా మనకి చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయి. మిగిలిన అరటికాయ పీస్ కూడా పిండిలో డిప్ చేసి ఇలా వేసేసుకోండి. బయట స్ట్రీట్ స్టైల్ బజ్జీలు అండి ఇవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఫంక్షన్స్కి, పండగలకి, సాయంకాలం వేళ స్నాక్స్గా ఉపయోగపడతాయి. అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయో. ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోండి. ఆయిల్ మొత్తం వాడనిచ్చి అప్పుడు తీసుకోండి. అరటికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సాయంకాల వేళలో ఎప్పుడైనా హాట్గా తినాలనిపించినప్పుడు ఈ అరటికాయ బజ్జీలు వేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అరటికాయ బజ్జీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.